రోజు దాదాపుగా తెలంగాణ గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి 4 కేసులు గౌరవ తెలంగాణ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతున్నాయని, సో ఇవాళ ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మనం టాపిక్లోకి వెళ్తే, దాదాపుగా ఇవాళ కోర్ట్ నెంబర్ 32 ఐటెం నెంబర్ 46గా 2 కొత్త కేసులు అయితే అడ్మిషన్ అయితే ఇవాళ జరిగినట్టుగా మనకి సమాచారం. సో ఈ 2 కేసులు కూడా కౌంటర్ ఫైల్ చేయడానికి అక్టోబర్ 14కి మళ్ళీ వాయిదా వేసినట్టుగా మనకి సమాచారం ఉంది. సో దీని గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కూడా గౌరవ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో చూడొచ్చు. ఇదంతా ఓపెన్ యాక్సెస్ డేటా. సో అదేవిధంగా మరో కేసు తీసుకుంటే, ఒకటి మల్టిపుల్ పాయింట్స్, అదేవిధంగా ఇంకోటి కీ కేస్. సో ఇలా మల్టిపుల్ పాయింట్స్ కేసు మీద సంబంధించి గౌరవ పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్ గారు అయితే ఇలా ప్రజెంట్ అయినట్టు కనవలేదు. సో ఇవాళ డైరెక్ట్గా కీ కేసు దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమైంది. సో కీ కేసులో ఇవాళ క్లియర్గా వాళ్ళ తరపున కొన్ని వాదనలు స్టార్ట్ చేసే సమయానికి గౌరవ కోర్టు గారు కొన్ని డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి అడిగినట్టుగా సమాచారం. అంటే అవి కొన్ని ట్రాన్స్లేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగినట్టుగా సమాచారం ఉంది. సో అవి వాళ్ళు ప్రస్తుతానికి అందుబాటులో లేవని, ఆ డాక్యుమెంటేషన్స్ రేపు సబ్మిట్ చేస్తామని అడిగినట్టు మనకు సమాచారం. సో దానివల్ల కేసు ఇవాళ త్వరగా పోస్ట్పోన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఇది మళ్ళీ రేపు కూడా సేమ్ ఇదే సమయానికి, అంటే మధ్యాహ్నం 2:15 తర్వాత మళ్ళీ ఈ కేసుని టేకప్ చేసినట్టుగా మనకి ఈరోజు డైలీ లిస్ట్లో కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ పిటిషనర్ తరపున అడ్వకేట్ గారు మాత్రమే మాట్లాడడం జరిగింది. అంటే ఆర్గ్యుమెంట్స్ కీ మీద ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ దాకా వెళ్ళలేదు. జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే కొన్ని డాక్యుమెంట్స్ మీద అది ఎగ్జాక్ట్లీగా అది మనకి క్లారిటీ లేదు. అది ట్రాన్స్లేషన్ సంబంధించిందా, మరి లేకపోతే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషనా, లేకపోతే డాక్యుమెంటేషన్ డిస్క్రిప్షన్లో వర్డింగ్ ట్రాన్స్లేషన్ అనేది క్లారిటీ లేదు. ఓవరాల్గా అది డాక్యుమెంట్స్ మాత్రం పిటిషనర్ అడ్వకేట్ గారిని అడగడం అయితే జరిగిందని మనకు సమాచారం. సో ఈ కేసుని అయితే ఓవరాల్గా అక్టోబర్ 1 రోజునకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరొక ఇన్ఫర్మేషన్, ఈ కేసు మీద గవర్నమెంట్ కూడా మరొక కౌంటర్ వేసినట్టుగా మనకు సమాచారం. సో ఆ కౌంటర్లో వాళ్ళు క్లియర్గా ఏ బుక్స్ స్టాండర్డ్, ఏ బుక్స్ నాన్ స్టాండర్డ్ అనే విషయం కూడా తెలియజేశారని మనకు తెలుస్తుంది. సో అది గవర్నమెంట్కి సంబంధించిన కౌంటర్ కాబట్టి ఆ కౌంటర్ అనేది మనం అఫీషియల్గా రివీల్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి రకరకాల సోర్సెస్ ద్వారా తెలిసిన పరంగా చూసుకుంటే, అకాడమీ బుక్స్ కూడా నాన్ స్టాండర్డ్ కింద వాళ్ళు వర్డింగ్ మెన్షన్ చేసినట్టుగా తెలిసింది. సో ఇది జస్ట్ మనకు ఇన్ఫర్మేషనే, ఇది అథెంటిక్ అని మనం చెప్పడం కుదరదు. ఎందుకంటే అది వాళ్ళు కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్, దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. సో జస్ట్ అన్ని గ్రూప్స్లలో సర్క్యులేట్ అవుతున్న వర్డింగ్ బట్టి మనం దీన్ని చెప్తున్నాం. సో ఓవరాల్గా ఒకసారి ఈ కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత అటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అప్పుడు దాని గురించి మనం పూర్తి వివరాలు చర్చించుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం గవర్నమెంట్ అడిషనల్గా కీ మీద మరొక కౌంటర్ అయితే ఫైల్ చేసిందని అయితే మనకు తెలిసింది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ కేసు మీద. సో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. స్టే ట్యూన్డ్.